రీసెంట్‌గా పాకిస్తాన్ కరాచీలో ఒక మార్కెట్ యార్డ్‌లో ఒక శివాలయం ఉంది. కొన్నేళ్లుగా అక్కడ పూజలు జరగట్లేదు. ఎందుకంటే అదొక ముస్లిం కంట్రీ కాబట్టి ప్రభుత్వం దాన్ని కూల్చి అక్కడ ఏదైనా బిజినెస్ సంబంధించిన కట్టడాలు పెట్టుకోమని ఒక వేలంపాటలో ఒక ముస్లిం వ్యక్తి కొనుక్కున్నాడు. సరే దాన్ని కూల్చుదాం. అక్కడ మనం మటన్ షాప్ ఏదో పెట్టుకుందాం అని చెప్పి బుల్డోజర్స్‌ని పెట్టుకొని కూల్చుతున్నాడు. గర్భగుడి దగ్గరికొచ్చేటప్పటికి కూల్చబోతుంటే సడెన్‌గా ఫోన్ కాల్. ఆళ్ళ అబ్బాయికి అనారోగ్యం చేసిందనగానే హాస్పిటల్‌కెళ్ళాడు. వర్క్ ఆపేసాడు. సరే అక్కడి నుండి వచ్చాడు. వర్క్ ఆగిపోయింది కదా! అని చెప్పి మళ్ళీ తొలగించబోతుంటే ఈసారి ఆ బుల్డోజర్స్ ఏమో మొరాయించాయి. సర్లే అని చెప్పి నా వర్క్ అయిపోయింది. నైట్ పడుకుంటే శివుడు కల్లోకొచ్చి "నువ్వు ఎక్కడైతే తొలగించావో అవన్నీ యాజ్ ఇట్ ఈజ్‌గా నువ్వు కట్టితే మీ బాబు ఆరోగ్యం కుదుట పడుతుంది" అని చెప్పగానే అంటే ఒక ముస్లిం వ్యక్తి కల్లోకి శివుడొచ్చి చెప్పగానే ఈ మిరాకిల్ నిజంగా అద్భుతం అనిపిస్తుంది. సో, మనం కంటికి కనిపించని మన ఇండియాలో పూజించే శివుడు ఉన్నాడని మన శత్రు దేశంలో ఒక వ్యక్తి కల్లో చెప్తే ఎంత అద్భుతమండి. నిజమండి. ఈ లోకంలో శివుడు ఉన్నాడు.